ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి దీవెనల చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున శ్రేష్ఠకరమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడదామంటున్నారు. ఇక్కడ నీ మార్గమును యెహోవాకు అప్పగింపును, నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. నిజంగా గడిచినటువంటి సోమవారం నుంచి శనివారం వరకు కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఉంటున్నాడు. మరలా నూతన వారంలోనికి మనం ఎంటర్ అవుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు కృప చూపించి ఉంటున్నాడు. ఈ రోజున ఈ యొక్క వారం మొదటి రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మార్గమును నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఏం చేస్తాడు అంటే దేవుడు నీ కార్యమును నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క పని కొరకు ప్రయాసపడినట్లయితే, దేవుని పని చెయ్యాలి అన్నటువంటి ఒక ఆశ కలిగినట్లయితే, మనం దేవుని సేవలో ఎంతో కొంత కష్టపడుతూ మనం ముందుకు కొనసాగించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పనులను ఆయన చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ మార్గం ఏదైతే ఉందో అది దేవునికి తెలియచేయి, ఆయనకు అప్పగించు. ఈ వారంలో నీవు ఏ పనులు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటున్నావో, నువ్వు ఏ పనులు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నావో, వేటి గురించి నువ్వు ప్రయాసపడుతుంటున్నావో, అవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా ఆయన సన్నిధిలో నీ మార్గంను అప్పగించు. ఆయన నమ్ముకును, ఆయన చేయగలడు, ఆయన ఇవ్వగలడు, ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు అని ఒక నమ్మకం కలిగినటువంటి జీవితంలోనికి, విధి విధానంలోనికి మనం నడిపించబడినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మన యొక్క ప్రతి కార్యమును కూడా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ధైర్యం కలిగి నీ మార్గం ఏదైతే ఉందో అది దేవునికి తెలియచేయగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల, నీ జీవితం పట్ల ఆయన శూర కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీ ప్రతి పనిని కూడా సఫలం చేసే దేవుడుగా ఉంటున్నాడు. నీ ప్రతి మార్గంని కూడా సరళము చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీ కార్యమును నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కృపలో మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ వారం అంతటిలో కూడా తండ్రి నీ ప్రియ బిడ్డలకు నాయన మీ యొక్క కృపా సన్నిధి తోడుగా వచ్చును గాక అని ప్రార్థిస్తుంటున్నాం. నీ బిడ్డలు ఏ పనులు చేయాలని తలపెడుతుంటున్నారో ప్రతి పనిని కూడా తండ్రి మీరు నెరవేర్చి తండ్రి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కళ్ళను కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.